ఇద్దరి మధ్యలో ఆ వాటిల్లో ఏం జరుగుతుందో వైభవ్ చెప్తాడు. పెద్ద సాంగ్ జరుగుతున్నప్పుడు రాశి సింగ్ మరియు వైభవ్ కౌండిన్య గారి మధ్య ఏం జరిగింది? చాలా చాలు సార్, మాకు గాసిప్ కావాలి, రియల్ కావాలి, మాకు అనవసరం. గాసిప్ సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఛాన్స్ ఇచ్చిన డాక్టర్ వైభవ్ కన్నా అండ్ ప్రొడ్యూసర్ అయితే నాకు వైభవానికి 5 years రిలేషన్. నాకు ఛాన్స్ ఇచ్చేందుకు వైభవానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ యతి గారు, డైరెక్టర్ వైభవ్ గారు, అండ్ సపోర్ట్ ది టీమ్, ఆర్ డిపార్ట్మెంట్, రాజు, చరణ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్ట్, ఆల్ యాక్టర్స్ సపోర్ట్ చేశారు చాలా. థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, రిషి అన్న, హరి, లైట్ ఆఫీసర్స్, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. సో గాసిప్ మూవీ గురించి చెప్పాలంటే ద ఫస్ట్ టైం ఐ హర్డ్ ద స్టోరీ ఫ్రమ్ వైభవ్ గారు, వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. నాకు చాలా నచ్చింది బికాజ్ ఇట్స్ అ వెరీ ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ అండ్ ఇది యూజువల్ లైఫ్ లో అందరితో ఒక్కసారి అట్లీస్ట్ లైఫ్ లో జరుగుతుంది అండ్ ఇట్స్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ us ఆల్సో. సో రిలేటెడ్ విత్ ద స్టోరీ అండ్ ఈ మూవీలో నాట్ జస్ట్ కొరియోగ్రఫీ, ఐ హావ్ యాక్టెడ్ యాజ్ వెల్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈ మూవీలో నేను రాశిస్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో ఆర్ నాట్, బట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో యా, సో ఆఫ్ కెమెరా అండ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వాజ్ ఆన్ పాయింట్ బికాజ్ నాకు అసలు షూటింగ్ జరుగుతుంది అని అసలు ఫీల్ అవ్వట్లేదు. అది ఇట్ వాజ్ fun and it was as if we are at home. So it was a great experience. I want to thank our director Vaibhav sir, our producer Yati Garu and our DOP Satish sir. Shruti, it was great fun working with you. And coming to Rashi, so as you all know, she's a very talented actress and she's very expressive, naturally ga kuda. In movie lo you'll get to see a very different face, a different role, a different side of hers, and I'm so glad that she chose this script. You guys will watch the movie on 26th and meeku ardham avutadi. Yeah, coming to the songs, choreography I've done for 2 songs. Nenu Sunil Master kalsi chesam. Ee roju Sunil Master raaledu actually because he is busy in another shoot and he is really sorry that he couldn't come. So I'm representing the both of us. Again, thank you to Vaibhav Garu and Yati Garu that they thought that we could do it and they were confident that we can. And it was really fun working on this movie. I can't wait to watch the final product and I'm pretty sure meeku kuda chaala nachutadi. Please go watch Gossip on the 26th of June. Thank you. Ikkada vedale prasakta only a best friend can reveal some secret. Come on. Only best friend will not reveal. That's okay. Fun thing. No, okay. Anything that we don't know, but we know Rashi is talented, Rashi is beautiful, like that. So what you guys don't know, we don't know. All right. What you guys don't know is no. I mean, this is a good thing only. Rashi loves food. She is a secret foodie. Yeah, and she's a very funny person. She has a dark humor, which sometimes lands, sometimes doesn't. That's all I can do. Thank you guys. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియాకి అండ్ అవర్ గెస్ట్స్ రిషి గారు అండ్ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేసింగ్ ద ఈవెంట్ ఆఫ్ గాసిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ దగ్గరికి ఆడిషన్ వెళ్ళాను. సో తనకి ఆడిషన్ వచ్చి లైక్ కాల్ చేసినప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పారు, ఇలా గాసిప్ అనే కాన్సెప్ట్ గురించి. సో నాకు చాలా రిలేటబుల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో గాసిప్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అండ్ ద వే వీఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా వల్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో గాసిప్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు, అలాగే పైగా దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఆడియన్స్ లో కూడా కనెక్ట్ అవుతుంది, రిలేటబుల్ అవుతుంది అనుకుని సో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ తేజ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా వైభవ్ బ్రోకి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా ప్రొడ్యూసర్ నితిన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ, థ్యాంక్స్ అ లాట్. అండ్
హీరో జంట గారు ఈ మధ్య సోషల్ మీడియాలో తెలిసిన తను వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినా కూడా తన గురించి రియల్లీ. అండ్ ఐ కంగ్రాచులేట్ లైక్ త్రిమూర్తులు మూవీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ అదే సక్సెస్ ఈ నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాశి. అండ్ ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ. సో స్వీట్ అండ్ హంబల్. అండ్ డిఓపి సతీష్ బ్రో, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ కరెన్సీ తర్వాత మళ్ళీ గాసిప్. అప్పుడు అది ఓటీటీలో కూడా మంచి నేమ్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇప్పుడు మనం థియేటర్కి వస్తున్నాం. హోప్ఫుల్లీ లైక్ మంచిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, సో దీని కూడా ఇలా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శృతి, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ మా మెయిన్ సాంగ్స్ గురించి మాట్లాడాలి. శక్తిగన్ కార్తిక్ గారు సార్, మీరు వచ్చారో రాలేదో తెలీదు. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు రాలేదు, కానీ ఈ లోపు గురుచరణ్ గారు వచ్చారు. ఆయన కూడా స్టేజ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ గురుచరణ్ గారు. శక్తికాంత్ కార్తిక్ గారు మంచి మెలోడీ సాంగ్స్ ఇచ్చారు. లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్. ఫిదా మూవీ దగ్గర నుంచి మంచి మెలోడీస్. ఒకటి అజంత గారి సిప్పు సిప్పు ఒకటి మీకు చూసింటే యూట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ సాంగ్ కొరియోగ్రఫీ ఫాలోయింగ్ లైక్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ ఫాలోయింగ్ ఇట్ లాట్. అండ్ 26th జూన్ వస్తుందండి. ఎందుకంటే కొత్త సినిమా ఎప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అదే నమ్మకంతో చేశాను. చాలా కష్టపడ్డాము. అందరు చెప్పేది బట్ ఎందుకంటే చిన్న సినిమా మీడియా వల్ల అది బయటకు వస్తుంది. అండ్ కాన్సెప్ట్ అనేది ఈ గాసిప్స్ అనేది మీరు కూడా గాసిప్ చేసుకుంటూ వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ఈవినింగ్. మన గాసిప్ గురించి తర్వాత లాస్ట్లో చెప్తాను. అంటే ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు అవతల గోడకో లేకపోతే కెమెరాకో చెప్తుంటే వాళ్ళ రియాక్షన్ మనకు తెలియదు కదా అని నేను కెమెరా పక్కన ఒక అతన్ని, ఒక లిజనర్ని కూర్చోబెట్టుకొని చెప్తుంటా. సో నవ్వడం, తిట్టడం ఇలాంటివి బాగుంటాయి కదా అని. కాకపోతే అతను ఏమంటాడంటే నా కెమెరా అవసరం లేదు, మీరు కనపడితే చాలా బాగుంటే నాకు కూడా కావాల్సిన ఇదే కదా అని చెప్పి అతని మీద కెమెరా ఉండదు. సో నేను ఏదో గాల్లో చూసి చెప్తున్నట్టు ఏదో ఉంటుంది. అందుకే ఆ గాసిప్ వచ్చింది. ఓకే, గాసిప్ అనే సినిమా ఫస్ట్ నాకు వైదేవ్ గారు కాల్ చేశారు. చాలా సినిమాల నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కదా, రకరకాల ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వైదేవ్ గారు కాల్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వైదేవ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటి ఇది చాలా డిఫరెంట్గా ఒక ఏదో మంచి ఫిల్మ్స్ తయారయ్యే చోట్లాగా ఉంది అని వెళ్తే ఆయన పేరు వైదేవ్ అని చెప్పారు. ఓ వైదేవ్ కాబట్టి వైట్ బాగుంది అనుకున్నాను. దాని తర్వాత కూర్చోబెట్టి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి మొత్తం చెప్పారు. ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నాను అన్నారు. సరే అండి అన్న. ఆడిషన్లో ఒక 4 ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ ఎమోషన్స్ని అడిగారు ఆయన. నేను ఏంట్రా ఇది, మనం ఏదో మైండ్ ఆఫ్ చేసుకొని వచ్చాము, ఈయన మేజర్ టాస్క్ ఇచ్చారు నాకు అనుకుని ఓకే ఛాలెంజ్ తీసుకొని చాలా ఉంది చేద్దామని చెప్పి చేశారు. అప్పుడు ఆడిషన్ ఏదో షూటింగ్ లాగా చేశారనమాట. నాకు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి డైరెక్టర్తో మనం వర్క్ చేయబోతున్నారా, కెరీర్లో ఒక మార్పు రాబోతుందిరా అని అనిపించింది. దాని తర్వాత వెళ్తూ లవ్ బ్రెయిన్ డిజార్డర్ అనే ఒక డిజార్డర్ గురించి మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పారు. ఇదేంట్రా బాబు, అసలు ఆగట్లేదు ఏమో అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళి చాలా అవన్నీ ఆ డిజార్డర్ మీద అపరిచితుడు విక్రమ్ ఇవన్నీ చూసి నేను కూడా అలా ఉన్నారు ఇంట్లో వాళ్ళని భయపెట్టి రకరకాలుగా చేశా. చేసిన తర్వాత షూటింగ్ అంతా అయిపోయింది. నేను ఏమనుకున్నానంటే ఏంటి షూటింగ్ లో ఇంకా నా తాట తీసేస్తారు, మామూలుగా ఉండదు, ఒక్కొక్కటి మినిమం 30 టేట్లన్నా పడేటట్టుంది, వైద్య వదిలేటట్టు లేరు అని. షూటింగ్కి వెళ్ళడానికి ఒక సినిమా షూటింగ్ వెళ్ళడానికి అంత భయం ఎప్పుడు పడలా. ఒక 15 రోజుల ముందే కాస్టింగ్ జరిగిపోయింది. 15 days నాకు నిద్ర లేదు. ఇది నా తాట తీసేస్తారు, ఇదే నేను రోజు లేచి ప్రాక్టీస్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నాను. కానీ షూటింగ్ అంతా అయిన తర్వాత అంటే అప్పుడే అయిపోయిందా షూటింగ్ అయిపోయిందా, వర్కింగ్ డేస్ అయిపోయాయా అన్ని. నేను వైభవ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది అప్పుడే అయిపోయిందా షూటింగ్ చేసినట్టే లేదు. అందరూ అదే ఉన్నారు, వేరే సెట్లో అందరూ రాసి కూడా అదే ఉన్నారు, అందరూ అదే ఉన్నారు, అప్పుడే అయిపోయింది అసలు నాకు నొప్పి తెలియకుండా తీసారు ఏంటి అని అంటున్నారు అన్నారు. నిజంగా వైభవ్ ఎలాంటి డైరెక్టర్ అంటే ఆయన ఎవరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవాలి,
హైపర్ యాక్టివ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, రిజర్వ్డ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి మొత్తం ఆయనకు తెలుసు. అసలు ఫస్ట్ ఫిలిం ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిలిమే ఆయనకి. ఫస్ట్ ఫిలింకి ఇంత మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ ఇంత చక్కగా ఆడుతూ పాడుతూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడాలు. సినిమా అయిపోయిన తర్వాత నాకు పర్సనల్గా ఫోన్ చేసి గురు ప్రైడ్ వచ్చింది, గురు మంచి సాంగ్ వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి పిలవడాలు, ఆయనకి యాక్టర్లకు ఇచ్చే గౌరవం అంతా చూసి ఇలాంటి డైరెక్టర్ కోసం ఏమైనా చేయొచ్చా అని అనుకున్నాను మనసులో. తర్వాత నేను ఆయన చాలా డిస్కషన్ సినిమా గురించి చేయటం, ఆయన ఫ్రెండ్షిప్, ఆయన అసోసియేషన్ నా కెరీర్లో రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, ప్రొడ్యూసర్ యతి గారు ఎలా ఉండిందంటే షూటింగ్లో, అరే మేము షూటింగ్కి వచ్చామా లేకపోతే ఏదైనా పెళ్లికి వచ్చామా అనే ఫీలింగ్లో అలా జాగ్రత్తలు, మీకు క్యారవన్ బాగుంది కదండి, మీకు అనుకున్న ఫుడ్ వచ్చింది కదండి, మీరు ఈ టైంకి వెళ్ళిపోతుంది, హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ మీకు ఓకే కదండి, ప్రతిదీ ఆయనే ఫోన్ చేసి సార్ మీ పేమెంట్ క్లియర్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అసలు ఏ ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉంటారా, ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి అని అనిపించింది. ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి ప్రొడ్యూసర్ టీమప్ అయితే అద్భుతమైన సినిమాలు వస్తాయి అని చెప్పి నాకు నమ్మకం కలిగింది. అండ్ ఇంత సిన్సియర్గా, ఇంత డెడికేటెడ్గా వాళ్ళ క్రాఫ్ట్కి న్యాయం చేసే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి. అలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తేనే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గారు, ఇంత డిసిప్లిన్గా ఇంత చక్కగా ఉంటే మనకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పి ఒక రోల్ మోడల్గా ఉండిపోయాలి, నిలిచిపోయాలి అని నేను చాలాసార్లు అనుకున్నాను. అండ్ గాసిప్ తోటి ప్రూవ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ కాపీ నేను ఇంకా చూడలేదు, రోజు మాట్లాడుతున్నాను వైభవ్ గారితో, కానీ ఊరిస్తున్నారు, ఇంకా చూడట్లేదు సినిమా. తర్వాత యాక్టర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఏదో పండగలాగా చేశాను షూటింగ్. మా కన్స్టెంట్స్, మా టైం కన్స్టెంట్స్ కానీ బడ్జెట్ కన్స్టెంట్స్ కానీ ఉన్నా సరే ఒక లైవ్లీగా ఒక ఫిలింని చేయడం జరిగింది. అండ్ రేపు పొద్దున మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అందరూ చూడాలి. ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయం, గుడ్ బ్యాడ్ అట్లా ఏదైనా సరే సినిమా గురించి మీరు చెప్పాలి. రివ్యూస్ ప్రకారంగా అందరూ మీ ఒపీనియన్ ఆనెస్ట్గా చెప్పాలి. ఆ రివ్యూస్ చూసి అందరూ థియేటర్స్కి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ చేయాలి. సో ఐ ఫాస్ట్గా వెళ్ళిపోతాను. సారీ, ఇప్పుడు ఏం చేస్తున్నా? సో నేను లిస్ట్ ఆఫ్ పీపుల్ రాసుకుని అందరినీ థ్యాంక్ చేయడానికి. సో నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను కొంచెం టైం ఇదిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. వంశీ బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఈ ఈవెంట్కి అంతా మెంటర్ కింద ఉన్న ఫనీ బ్రో అండ్ ఫనీ అన్నగారు అండ్ మధు గారు, ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్, పిఆర్ఓస్. అండ్ మెయిన్ రాశి, సారీ రాశి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం కమింగ్ గ్రేసింగ్ ది ఈవెంట్. చాలా పంక్చువల్ రాశి, చాలా ప్రొఫెషనల్, తెలుగు బాగా మాట్లాడుతుంది, అర్థమవుతుంది. అండ్ యాక్టింగ్ కూడా, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మళ్ళీ కంప్లీట్ చేసిన ప్రమోషన్, సో మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు టైం ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ న్యూస్ ఇంకా చాలా చేయాలని హోపింగ్. అండ్ పృథ్వీరాజ్ సార్, థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది మూవీకి, థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దాంతోపాటు లిరిసిస్ట్ సురేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ కమింగ్ హియర్. కాశల్ శ్యామ్ గారు కూడా ఒక పాట రాశారు. సింగర్స్ మాళవిక, హరిచరణ్ అండ్ వార్తి, ముగ్గురు చాలా బాగా పాడారు. అండ్ దెన్ యాక్టర్స్ విజయరాజ్ గారు అండ్ రవివర్మ గారు రాలేపారు ఈవెంట్కి, కానీ వాళ్ళు చాలా మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. చాలా మంచి చంక్ బల్క్ ఆఫ్ ద ఫిల్మ్లో వాళ్ళు ఉంటారు. అండ్ మహేష్ అండ్ గురు ఇద్దరు చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, మంచి స్పీచ్, చాలా థ్యాంక్ యూ. అండ్ గాసిప్ బ్యాచ్ కర్ణ, గాసిప్ బ్యాచ్ ప్లీజ్ కానీ చాలా మెయిన్ సినిమా కర్ణ ఈయన ఒక్కరే, అందుకే గాసిప్ ఏం జరగదు. కర్ణ వచ్చారు కానీ మేబీ బయటకు వెళ్ళి ఉంటారు, వచ్చిన ఒకసారి. సో
అండ్ స్పెషల్ క్యామియో జస్విక చేశారు, ఆవిడ కూడా చాలా మంచి యాక్ట్రెస్. బేబీ అజంతా అమ్మ కూడా చాలా బాగా చేసింది. యా, మా మ్యూజిక్ పార్ట్నర్స్ ఆదిత్య క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. మాధవ్ అండ్ నిరంజన్ గారు ఇద్దరు బాగా సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ పార్థు రెడ్డి గారు, వన్ మీడియా, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ యశ్వి మీడియా అనిల్ అన్న, అనిల్ అన్న ఉన్నారా? రా అన్న, బా అనిల్ గారు ప్లీజ్ వెల్కమ్. ఎస్వి మీడియా మా డిజిటల్ పార్ట్నర్స్ మొత్తం ప్రమోషన్ అంతా ఓవర్సీ చేశారు, సూపర్వైజ్ చేశారు. అండ్ పోస్టర్స్ చేసేది విఘ్నేష్, పోస్టర్స్ అండ్ పొలిటిక్స్ చాలా మీరు చూసిన ఈ పోస్టర్స్ అన్ని క్రియేటివిటీ అంతా ఉంది. అండ్ ప్రొడక్షన్ టీమ్ నరసింహ గారు అండ్ రాఘవ, సారీ రఘు గారు కూడా వచ్చారా? థ్యాంక్ యూ. బికాజ్ ఈ చిన్న సినిమా అని అన్నగానే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి అందరి కొలాబరేషన్ వల్లే ముందుకెళ్తాం, అదైతే థ్యాంక్ యూ. ప్రొడక్షన్ టీమ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ సిటీ స్టూడియోస్ అందరికీ చాలా థ్యాంక్స్. సో వైభవ్ డన్. సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసిన స్టోరీ అంతా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నా, సో అది మళ్ళీ నేను రిపీట్ చేయను. కానీ మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక రైటర్ డైరెక్టర్కి ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. ఆ యూనిక్ వాయిస్ని అలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసి, మన సాయి కిరణ్ అన్న, వంశీ బ్రో, వీళ్ళందరూ ఇలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసినప్పుడు ఆ యూనిక్ వాయిస్ అన్నీ కలిసి ఒక తెలుగు ఇండస్ట్రీ ఒక రిప్రజెంట్ చేస్తారనమాట వీళ్ళు. సో వీళ్ళ నుంచి వచ్చే యూనిక్ ఐడియాస్ ఆడియన్స్ ప్రమోట్ చేయాలి. అండ్ సంథింగ్ మర్చిపోయింది. సో పర్లేదు, ఫోన్ తీయండి సార్. ఫోన్ చాలా రిహార్స్ చేసుకున్నాం కదా, అది వచ్చేస్తుంది అనుకున్నా. సో సో బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ ఒక బ్లాంక్ పేజ్తో స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఒక ఫస్ట్ కాపీ బయటకు వస్తుంది. ఆ మధ్యలో జర్నీ చాలా వన్ మ్యాన్ ఆర్మీ కింద ఉంటారు, టీమ్స్ ఉంటారు. సో చాలా స్ట్రగుల్, చాలా హై, చాలా లో, అన్ని త్రీ ప్రాసెస్ ని చూసా. సో జనరల్గా రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు చాలా టైం తీసుకుంటారు సినిమా చేయడానికి, ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసి ఎండ్ చేయడానికి. కానీ మా ఆవిడ ఒక్కడు కొంచెం యూనిక్ ఉన్నాడు, 6 monthsకి ఓ సినిమా క్లోజ్ చేయగలడు. సో అది మనందరం ఫ్యూచర్లో చూడాలని, మేము ఇద్దరం చాలా కొలాబరేషన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని, లాస్ట్ టైం ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత అంత మంచి కంటెంట్తో ఈ సినిమా వస్తున్నాం. సో మీరు అందరూ మీ హస్బెండ్స్తో, ఫ్రెండ్స్తో, ఫాదర్స్తో కలిపి అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే మా సోదరులందరికీ, వేదిక మీద ఉన్న ఈ గ్యాసప్ టీం. ఎందుకంటే నాకు వైద్యులను ఆ ప్రొడ్యూసర్ గారే తెలుసు. అదే మా షూటింగ్ జరిగింది కూడా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు, ఇంకా మిగతా క్రూలు ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. సో సారీ అండి అందరికీ. వచ్చిన యాక్ట్రెస్ కానీ, యాక్ట్రెసెస్ కానీ, హీరోయిన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ప్రమోషన్ చేసే వాళ్ళు కానీ, కెమెరా కానీ, అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా వైభవ్ గురించి చెప్పాలంటే, ఈ అబ్బాయి ఎవరైనా సరే, మేమిద్దరం ఆర్టిస్టులు, రవి గారన్నా నేనే.
ఈ సినిమాలో ఒక యాంకర్ కలిసి పనిచేసిన సీన్స్ అవి. ఒకటే మాట, ఎవరి నోట అంటే ఒకటే మాట ఏంటంటే అతను ఏదైతే రాసుకున్నాడో అదే తీస్తాడు. ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఎందుకంటే ఓ ఇంత తీసి మళ్ళీ దాన్ని కట్ చేయడం అది ఉండదు. ఎడిట్ వర్షన్ ఎంతవరకు చేయాలో అంతవరకు. ఫస్ట్ డేలో నేను చెప్తున్నప్పుడు ఇది కాదండి, ఇది వేరే రకంగా మనం తీసుకున్నాం. అలాంటి ఓన్లీ ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న డైలాగులు, దాంట్లో చాలా ఫన్ జనరేట్ ఉంది. ఈ గ్యాసిప్ ఎంత స్పీడ్గా ఎక్కడైనా సరే ఒక మంచి త్వరగా వెళ్ళదు. ఒక చెడు అయితే వెళ్ళిపోతాయి, ఒక పుకార్లు అయితే ముందు వెళ్ళిపోతాయి. అలాగా ఒక అద్భుతమైన ఆ జోన్లో ఒక డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ వేణుస్వామి. వేణుస్వామి తను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన మొత్తం డెడికేటెడ్ టు సినిమా. ఆ ప్రొడ్యూసర్ గారు కానీ, కౌండర్ కానీ, ఈ వైభవ్ కానీ ఒకటే ఎప్పుడు చూసినా సినిమా మీద ఉంటుంది అన్నమాట. ఆ సినిమా ఎడిటింగ్, ఈరోజు ఈ సాంగ్ లాంచ్ అయింది, ఈరోజు మన ఒక మంచి పాట వచ్చింది, ఆ కాసర్లో సాంగ్ గారు రాసిన పాట, సాంగ్ చాలా బాగున్నాయి. సో ఆర్జెంట్ అద్భుతంగా ఉంది సినిమా అయితే. రేపు పొద్దున్న నా క్యారెక్టర్కి ఎంత అప్లై వస్తుందని ముందే చెప్పను నేను. థియేటర్లో చూసాకే చెప్తారు. అది రేణుస్వామి అంటే ఏది పడితే అది ఏంటంటే సొసైటీకి పనికొచ్చే విధంగా ఉండాలి. ఎవరైనా సరే సెలబ్రిటీ ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇట్ ఎఫెక్ట్స్ సొసైటీ అనే కాన్సెప్ట్ మీద తను చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఒక ఎవరిని నొప్పించకుండా ఒక కత్తి మీద స్వామిలాగా చాలా చక్కగా డీల్ చేసి దాంట్లో ఫన్ జోడించి తీసుకొచ్చిన క్యారెక్టర్ వేణుస్వామి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఆ రోజు నేను యూఎస్ వెళ్ళిపోతున్నా. ఆ రోజు పాపం నా కోసం వాళ్ళు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కలిసి మొత్తం వేరే అన్నీ పక్కన పెట్టి కంటిన్యూగా షూటింగ్ చేశారు. నిజంగా ఇంతకుముందు ఎవరో అంటున్నారు మొత్తం ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలని. మేము ఏదైతే అది టైంకి వచ్చేది, చక్కగా చూశారు సినిమా కూడా. ఎందుకంటే ఇలా ఇంత హైట్లో ఉన్న వాళ్ళందరూ వండర్స్ చూశారు. వండర్స్ నేను చూస్తున్నాను మొత్తం. ఈ హైట్లో ఉన్న పాత జనరేషన్ మనకి కోటి రామకృష్ణ గారు, బి గోపాల్ గారు అలాగా తీసుకొస్తే ఇప్పుడు ఉన్న సూపర్ హిట్ డైరెక్టర్లు అందరూ ఇంతకు మించి ఉంటారు అన్నమాట. పెద్ద డైరెక్టర్ అంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారంటే ఇంతే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఆ రోజులు పోయినాయి. వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ చెప్పులు ఆ రోజుల నుంచి మారుతూ వచ్చి ఇప్పుడు మా వైభవలాగా అందరూ యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. వీళ్ళందరితో పనిచేయడం నిజంగా యంగ్ టీమ్ తోటి పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీంకి ఇది పెద్ద సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారు అన్నట్టు వీళ్ళిద్దరూ కలిసి మరలా ట్రావెల్ చేయాలని, సినిమా రిలీజ్ కాకుండా షూటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నేను రోజు ఫోన్ చేస్తాను, ఏమైనా నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాను. వైభవం చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చాలా చక్కగా మాట్లాడుతుంది. అంతకు మించి ఒక డైరెక్టర్కి కావాల్సిన అన్ని హంగులు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. సో హీ విల్ క్రియేట్ హిస్టరీ. మీ సపోర్టు, మీ మీడియా సపోర్టు ఉంటే చిన్న సినిమాలు అద్భుతంగా వెళ్తాయి. ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, అన్నీ ఒకటే. సో ఏంటంటే కథలో పట్టు, ఆ కంటెంట్లో బ్రహ్మాండంగా ఉంది దీంట్లో. కాబట్టి ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అద్భుతంగా 26వ తారీఖు జూన్ 26 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చే సినిమా సక్సెస్కి మీ జర్నలిస్టులే దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు యతి గారికి, వైభవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిగా కనబడడం నేను ఎప్పుడు చూడలేదండి. 10 సార్లు ఆఫీస్కి వెళ్ళి ఉంటాను, ఎప్పుడు కలిసే ఉంటారు. మరి ఏం చేస్తారో నాకేదో తెలియదు. సో వైభవ్ గారిది ఎలా ఉంటుందంటే
1 monthలో మొత్తం రాసేస్తారు, 2 monthsలో తీసేస్తారు. చాలా స్పీడ్. ఆయనకి ఏం కావాలో చాలా క్లియర్గా చెప్తారు. సాంగ్ కూడా ఎక్కువ టైం పట్టదండి, 1 dayలో కంప్లీట్ చేయొచ్చు. అది ఎందుకంటే విషయం ఏం చెప్పాలో అతను క్లారిటీ ఉంటుంది కాబట్టి మాలాంటి చాలా ఈజీ కూడా అవుతుంది. సో అలా హెల్ప్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇందులో 2 సాంగ్స్ రాశానండి. తేలిగా రెక్కలు ఉన్నాయని చిన్న పాప మీద ఒకటి, తర్వాత అజంతా గారి మీద. అజంతా అనే పేరు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రాజమండ్రిలో అజంతా బిర్యానీ అని ఒక చాలా ఫేమస్ హోటల్ ఉంది. ఆ హోటల్ చాలా ఎమోషన్ ఉంది నాకు, ఎందుకంటే అక్కడ నేను తిరిగేవాడిని, ఆ చుట్టుపక్కల తిరిగేవాడిని. సో ఈ వైద్య గారు ఫస్ట్ ఫోన్ చేసి అజంతా గారి మీద ఒక పాట కావాలన్నాను, కానీ నేను ఫస్ట్ వెళ్ళిపోవడం అక్కడికి ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి వెళ్ళి క్లియర్గా రాసాను. ఆ పాట చాలా బాగా వచ్చింది. వీళ్ళిద్దరు రామలక్ష్మి లాగా ఎప్పుడు ఇంకా చాలా సినిమాలు తీయాలని, ఆ ప్రతి సినిమాలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ సార్, సాయి కిరణ్ గారు మొన్న వర్క్ చేశాను, చాలా నైస్ పర్సన్. థ్యాంక్ యూ అండి. అజంతా గారు మా ఏం చేశారు, ఏదైనా గాని బాగుంది వింత తీరు. అజంతా గారు నాకు ఇష్టం మీరు, నాలో మీ పేరు చెరుపు మీరైనా చెరపలేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా ఇద్దరికి రిలీజ్ అవుతుంది 26 మధ్యలో కూడా 6 ఉంది. సో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, గాసిప్ టీమ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ వైభవ్. పృథ్వీ సార్, హ్యూజ్ ఫ్యాన్. ఈ సినిమా ప్రొడ్యూసర్ వ్యక్తి గారిని చూస్తే అసలు ఆయన అంత అమాయకంగా అనిపిస్తారు, కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వైభవ్ దే వర్క్ వెరీ హార్డ్. అండ్ వైభవ్ ఏదైనా ఒక కథను నమ్మితే, ఒక కాన్సెప్ట్ని నమ్మితే చాలా చాలా కష్టపడతాడు. చాలా డెప్త్ ఉన్న మనిషి, చాలా మంచి సినిమా తీశారని అనుకుంటున్నాను. అండ్ గాసిప్ అనేది మనకి ఐ థింక్ ఫర్ హ్యూమన్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ద గ్లో అంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద రాంగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాసిప్ ఆల్సో యాజ్ అ సోషల్ సెటైర్. ఐ థింక్ వైభవ్ హ్యాస్ ఫిగర్డ్ ఇట్ అవుట్. దీంట్లో యాక్ట్ చేసిన మహేష్ గారు, గురువు గారు, రాజేషన్ గారు, ఫల్గుణ గారు, ఎవ్రీబడి ఫెంటాస్టిక్ అండి. అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. 26/6/2026 రిలీజ్ అవుతున్న సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కేరింగ్కి వర్క్ చేశాడు, కానీ దానివల్ల ముందరే పరిచయం. శేష్ తోటి కిస్ అనే సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు కలిసి డిస్టెంట్ రిలేషన్. సో కలిసి పొద్దున షూటింగ్ రాయను, పొద్దున ఫోన్ చేసి నేను రావట్లేదన్న షూటింగ్ రా ఫస్ట్ అంటే చాలా క్లియర్గా ఉన్నాడు. తనకి ఏం కావాలి ఏంటి అనేది చాలా స్పెసిఫిక్గా తెలుసు. అది నాకు నచ్చి అట్లా కాదు నువ్వు రా అని చెప్పి తర్వాత నాతో కేరింత అన్ని ట్రావెల్ అయ్యాడు, శ్రేష్ఠ ట్రావెల్ అయ్యాడు. సో గాసిప్ టైటిల్ అయితే చాలా బాగుంది. ఒకటి ఏంటి అని అంటే నాకు నచ్చినది, ఈ రోజున ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఈ రోజున కూడా మమ్మల్ని ఎవ్వరిని ఎలాంటి సాయం కోరలేదు. తన టీం తోటి మనీ కష్టపడి చేసేది. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఇవ్వాలని తెలియదు, మొన్న ఫోన్ చేసి రాను అని చెప్పేంతవరకు నాకు తెలియదు. సో ఆ కష్టానికి ఎప్పుడు కూడా రిజల్ట్ బాగుంటుంది. టీజర్ అది బాగుంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు పృథ్వీ గారు నాకు వినాయకుడికి వర్క్ చేశారు. ఆయన ఒకే ఒక్క సీన్ ఆయన సార్ చిన్న సీన్ సార్ ఇది అని అంటే ఆయన రీసెంట్ ఎలిమినేట్ చేస్తానని అన్నారు. ఇప్పటికి కూడా ఆ సీన్ గురించి మాట్లాడతారు సార్. సో థ్యాంక్ యూ అందరూ లిరిక్ సురేష్ గారికి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. సో హీరో బాగున్నాడు అండ్ రాసి షీఈస్ లుకింగ్ గుడ్ అండ్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంది. సో I would say good luck to the team and Yati సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మొత్తం టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను.
గుడ్ లక్ టు ద టీమ్. గాసిప్ అడుగుతారు కదా, చెప్పండి. అవును. కేరింపు జరుగుతున్నప్పుడు ఫుల్ అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. సగం సినిమా డిలే అవ్వడానికి కారణం వైపు. సో టీవీ అందరూ అనుకునే వాళ్ళం, పిలిచి టీజ్ చేసేవాళ్ళు కూడా వైభవ్ని. సో గుడ్ లక్. అండ్ ఈ గాసిప్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్స్ కి మనీ అండ్ ఆర్టిస్ట్లకి ఫేమ్ అండ్ వైభవ్కి లాంగ్ లాస్టింగ్ కెరీర్ కావాలి. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. దగ్గర నుంచి స్టార్ట్ చేసి వైభవ్ గారి స్పీచ్ ఇప్పుడు విన్నాము. ఓవర్ టు రైటర్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ గాసిప్, వైభవ్ కంటిన్యూ గారు టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఫస్ట్ థింగ్. అండ్ టెక్నికల్లీ నా ఫస్ట్ ఫిలిం, నేను చాలామందికి తెలీదు. ఈ సినిమాని నేనే రాశాను, నేనే తీశాను, రైటర్ డైరెక్టర్. నా నేమ్ ఇస్ వైభవ్ కౌండిన్య. గాసిప్ గురించి చెప్తాను. బేసిక్గా మనందరి లైఫ్లో మనందరం ఎవరో ఒకరు గాసిప్లో ఉంటాం. మనం కూడా ఎవరో ఒకరితో వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తుంటాం. సో గాసిప్ అనేవి లేకుండా ఎవరి లైఫ్ వెళ్ళదు. సెకండ్ థింగ్ ఏంటంటే, గాసిప్కి ఎప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి అఫైర్ ఉందన్నా, లేకపోతే లెటస్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, ఒక గాసిప్ ఉందన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. కానీ అవతలేడి పర్స్పెక్టివ్, అంటే అవతల ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అవతల పర్స్పెక్టివ్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఆ టైం వరకు మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది ఒకటే చూస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ని చూపించడానికి ఈ ఫిలిం చేశాం. అండ్ దీంట్లో చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నావి ఉన్నాయి, నా ఫ్రెండ్స్వి ఉన్నాయి, అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాగా వినేది ఏంటంటే, రిగార్డింగ్ గాసిప్ ఒక ఇది ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు. అంటే నేను ఏమంటానంటే, పొగని సృష్టించడం చాలా సులువు, కానీ నిప్పుని నిరూపించడం చాలా కష్టం. సో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చేసినా, మన మాటలు కానీ మన చేష్టలు కానీ అవతల వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేయనంత వరకు దట్స్ ఓకే. బట్ వన్స్ అది ఎఫెక్ట్ అయ్యాక ఆ జర్నీ అవతల మనిషి లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది. అంటే ఒక నలుగురు సరదాగా మాట్లాడుకునే మాటల వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతే అసలు ఎలా ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఒక మనిషికి నొప్పి లేకుండా చావు వచ్చేలాంటిది అనమాట. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసాక మీ అందరికీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఈ సినిమాని అంటే గాసిప్ అని టైటిల్ పెట్టి రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చెప్పినప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్ లా చూస్తున్నారు. బట్ అదొక మిస్కన్సెప్షన్ ఉన్నారు. ఇది సోషల్ సెటైర్. బేసిక్గా నాకు మెసేజ్ లాగా ఇష్టం, అంటే ఇవ్వడం అంత ఇష్టం ఉండదు, అండ్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదని నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. సో అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. సో లెట్ us ఆల్ బీ కాన్షియస్. తెలియకుండా మనం ఏంటంటే మన సొసైటీలో ఒక టాక్సిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ ఎనీ అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే ఒక టాక్సిసిటీని మనం ఎంటర్టైన్ చేస్తూ దాన్ని మనం పెంచి పోషిస్తుంటే సొసైటీ ఓ పాయింట్కి వెళ్ళేటప్పటికి చాలా రాక్షసత్వంగా తయారై మనం బతకడానికి చాలా భయంకరంగా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరి మీదైనా మనం మాట్లాడేటప్పుడు, అంటే మాట అగ్నిహోత్రంతో సమానం ఉంటారు. మాటకున్న విలువ దేనికి ఉండదు, మాటకున్న పవర్ దేనికి ఉండదు. ఒక మాటతో ఒక మనిషిని బతికించవచ్చు, ఒక మాటతో ఒక మనిషిని చంపవచ్చు. అలాంటి మాటని చాలా విలువతో, చాలా పొదుపుగా వాడితే మనందరి లైఫ్లు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, ఎవరెవరైతే అంటే తెలిసి తెలియక అవతల వాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ గురించి గాసిప్ చేసి వాళ్ళ లైఫ్ని వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్లిప్పర్ షాట్ లాంటిది, అంటే చెప్పు దెబ్బ లాంటిది అన్నమాట. సో ఈ గాసిప్ సినిమా నాకు అంటే ఈ జర్నీ చాలా మోస్ట్ మెమరబుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ ఎండింగ్
ఏదైతే షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి అన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి హెడ్డింగ్స్ రాలేదు, డెస్టినీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నది ఈ సినిమా వరకు. ఫస్ట్ నా మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వ్యక్తి. సో మేము ఇద్దరం అంటే నేను తనకి థ్యాంక్స్ చెప్పను, బట్ తప్పదు. సో ఎందుకంటే మేమిద్దరం ఒకటిగానే చేసాం, అన్ని ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నథింగ్ అంటే మా ఇద్దరి మధ్య తెలియని ఏం లేదు. సో తను ఎక్స్ట్రీమ్ సపోర్ట్, అంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక తన సిగ్నేచర్ వాయిస్, తను ఒకటి అనుకుని ఒక కథ ఏదో డైరెక్టర్ అయిపోవాలనుకుంటే ఎప్పుడైనా అయిపోవచ్చు. బట్ నేను అనుకున్న కథ నేను అనుకున్నట్టుగానే, నేను అనుకున్న మనుషులతోనే, నేను అనుకున్న టైంలోనే చెప్పాలనుకున్నప్పుడు తను సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము, అది తనకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంప్లీట్గా 100% నన్ను బిలీవ్ చేసి నా మీద నమ్మకం పెట్టి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లవ్ చెప్పాను. లవ్ యూ అన్న. మనం ఇంకా చాలా కలిసి చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా వర్క్ చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అంటే గాసిప్ స్టోరీ చెప్పాను, ఆల్మోస్ట్ ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్ 11 o'clock కథ స్టార్ట్ చేసాం, 4 o'clock వరకు డిస్కషన్ అయింది. బట్ ఆయన సినిమా చేస్తారో చేయలేదో చెప్పలేదు. అదే సార్ ఏంటి ఫ్లైట్ టైం అవుతుంది, చేస్తారా బయలుదేరమంటారా ఏంటంటే, లేదు నేను ఫస్ట్ చెప్పిన 1 hourలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను, జస్ట్ నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేశాను, నీ పేషెన్స్ టెస్ట్ చేశాను అన్నారు. సో థ్యాంక్ యూ సార్ నా కాన్ఫిడెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిటర్ జయకుమార్ నేను ప్రీవియస్ ఫిలింలో వర్క్ చేశాను, తను అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా చేశాడు. అండ్ మంచి టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్. అండ్ డైరెక్టర్ ఏది కావాలన్నా ఆ టైంకి వచ్చి చేసి డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగే ఒక ఎడిట్ కట్, ఒక క్లారిటీ ఉన్న ఎడిటర్. ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎడిటర్ అవుతాడు, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డిఓపి సతీష్ గారు, ఆయన పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఒక రకమైన ఫీలింగ్ ఉంటారు, అంటే చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పడానికి కానీ, ఇది లో బడ్జెట్ ఫిల్మ్ అని అనడానికి కానీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత పెద్దవాళ్ళైనా, చిరంజీవి గారు అయినా ఎవరైనా చాలా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళే. డైరెక్ట్గా ఎవరు పెద్ద సినిమా 100 కోట్ల సినిమా చేశారు. సో అలాంటి సినిమా చేయాలంటే కెమెరా అంటే డైరెక్టర్ ఫోటోగ్రఫీగా ఒక భయంకరమైన సబ్జెక్ట్ ఉండాలి. ప్రతి దాంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది, ఒక లైట్ అనో లేదంటే ఇంకొక ఫిల్టర్ అనో కెమెరా అదనో ఇదనో. బట్ ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా, నేను ఏం చెప్పినా కాదనకుండా సరే సార్ చేద్దాం అని చాలా స్మూత్గా పేషెంట్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా రఘు, విశాల్ అండ్ ప్రొడక్షన్ నరసింహ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత స్పీడ్గా ఇదయ్యేది కాదు. సో మీ ఎఫర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థింక్ విశాల్ ఈస్ హియర్. విశాల్ కమప్. విశాల్ మీద ఓకే. సో బాబాయ్కి అసలు స్పీచ్ ఆగిపోయింది వచ్చే వరకు. బా స్పీడ్ రావాలి. కమ్ ఓకే. సో ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక కనిపించాల్సినప్పుడు కనిపించకపోతే తర్వాత మనం ఎవరు చూపించారు, గుర్తుపెట్టుకో. అదేనా? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా మొత్తం టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫాస్ట్గా అవడానికి, నేను అనుకున్న విజన్ని స్క్రీన్ మీదకి రావడానికి ప్రొడక్టివ్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ నేను ఫస్ట్ ఇద్దరి గురించి మాట్లాడాక అప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మా కిరణ్ అన్న, ఫ్యామిలీ. బట్ అన్నయ్య దగ్గర నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే మంచితనం, నచ్చని క్వాలిటీ కూడా అదే. సో నాకేంటంటే అంటే అంత మంచితనం నేను తీసుకోలేను, అంటే అసలు ఎలా ఉంటారో అంత మంచిగా అనేది నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఆయనకి ఇలా మనసులో ఏముండదు, ఒక ప్యూర్ వైట్ పేపర్, ఒక ప్యూర్ ముత్యంలా ఉంటుంది ఆయన మనసు. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, చాలా మందికి తెలియదు. నేనంటే ఆయనతో జర్నీ చేశాక బయటకు వచ్చాక రైటర్గా ఆయనతో జర్నీ చాలా మందికి తెలియదు. బట్ ఈ సినిమా చేయడానికి నేను ఆయన దగ్గర వర్క్ చేసిన కారణం ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ ఎలా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్, ఒక దారి చూపించింది ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నా క్రియేటివ్ ఆటను తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వంశీ,
అండ్ మనకి వంశీ ఎందుకు ఫ్రెండ్ అన్నానంటే లైఫ్లో ఒక డిప్ వస్తూ ఉంటుంది. అంటే మనం ఎంత ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వదు. రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవరితో మనం సరిగ్గా ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు, వర్క్ చేయలేము. అలాంటి టైంలో నాకు ఒక 6 months వ్యాక్యూమ్ వచ్చింది. ఎవరితో వర్క్ చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం అవ్వలేదు. అలాంటి టైంలో నేను చాలా రిలీఫ్గా ఉండి ఒక్కరిని అసలు ఏం చేయాలి, నెక్స్ట్ ఉండగలమా లేదా ఏంటి అనే టైంలో వంశీ వచ్చి నేను 6 నెలలు ఇంట్లో ఉండొచ్చాలు, నోరు మూసుకున్నాడు ఆఫీస్కి అని చెప్పి అనిల్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు మళ్ళీ రైటింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ లైక్ 3.5 years నేను వంశీతో వర్క్ చేసి, సో నా జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ. నాట్ ఓన్లీ వర్క్ అని కాదు, మోర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నేను అండ్ నేను డిస్కస్ చేసుకునే సినిమా గురించి బెస్ట్ మెమరీస్ విత్ వంశీ. లవ్ యూ వంశీ, మీకు కూడా థ్యాంక్స్ చెప్తాను. అండ్ కమింగ్ టు యాక్టర్స్, ఫస్ట్ నేను రాశితోనే స్టార్ట్ చేస్తాను. బా చాలా మంది అంటే భయపెట్టారు నన్ను, ఏంటి హీరోలతో సినిమాలు చేస్తారు కదా జనరల్గా, మీరేంటి హీరోయిన్ తీసుకొచ్చి సినిమా చేస్తే హిట్ అయిపోద్దా, అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని. సో నేనే అంటానంటే మీకు తీసే దమ్ము లేనప్పుడు మాకు తీసే దమ్ము ఉన్నప్పుడు మనం తినేయండి. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పాత్ బ్రేకింగ్ థింగ్, అంటే ఒక హీరోస్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు, ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. 2026లో కూడా ఇంకా హీరోయిన్ అనే ఒక జనరల్ బాయ్స్లో మనం ఉన్నామంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామని ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ కంటెంట్ ఎంత రీచ్ అయింది, ఎంత ఎంగేజింగ్ అయింది, మనం పెట్టిన టికెట్కి ఎంత వర్ది అనేది చూడాలి తప్ప ఇది హీరో చేసిందా హీరోయిన్ చేసిందా. ఆబ్వియస్లీ నాకు తెలుసు, నాకు ఫేవరెట్ హీరోస్ అందరూ ఉన్నారు. బట్ ఒక కథ చెప్పడానికి ఎప్పుడు మూల కారణం ఒక మగాడే అవ్వక్కర్లేదు, అమ్మాయి కూడా అవ్వచ్చు, అదేం తప్పు కాదు. అండ్ సెకండ్ థింగ్, రాశిని పిక్ చేసినప్పుడు చాలా మంది చెప్పారు నాకు, మీరు తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది చేస్తున్నారు, రాశి ఎలా సెట్ అవుతుంది, నార్త్ ఇండియన్ వైపు చాలా పెద్దగా ఉంటుంది, పబ్స్ అది ఇది అని. సో నేను అనుకున్నానంటే సరే ఒకసారి ఆడిషన్కి వచ్చి చూద్దాము ఏంటి ఇది ఎలా అసలు పాసిబుల్ అని. బట్ తను వచ్చాక చాలా మందికి తెలీదు, రాశి ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయి. ఎందుకంటే తనకు అర్థం కానిది, తనకి తెలియని ఇన్ బిట్వీన్ లైన్స్, అంటే మనం ఒక డైలాగ్ లేదు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా తను బ్యూటిఫుల్గా ఇస్తుంది మనం వెళ్ళి చెప్పకుండా. సో రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ టు వర్క్ విత్ యూ, అండ్ ఐ రియలీ అడ్మైర్ యువర్ ప్రొఫెషనాలిటీ అండ్ ఐ లవ్ యువర్ వర్క్. ఇంకా చాలా సినిమాలు చేయాలని మన ఇద్దరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాల్గుని, వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్, నాకు తెలియదు యాక్చువల్గా. నేను పిక్ చేసుకున్నాక యాక్టర్గా అప్పుడు తెలిసింది వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఫాల్గుని యాక్చువల్గా ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు, కొరియోగ్రఫీ చేసింది. నాకు అంటే నేను క్యారెక్టర్ రాసుకున్నా రూపా అని. సో ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరైనా గోల్ చాలా యూనిక్గా ఉండాలి, అంటే కొంచెం చూడగానే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు తనే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఎప్పుడైతే ఆ యూనిక్నెస్ ఉందో తను పిక్ చేశాను. తర్వాత చెప్పారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. బట్ ఆ కెమిస్ట్రీ స్క్రీన్ లో చాలా బాగా వర్క్ అయింది. అండ్ థ్యాంక్స్ టు యూ సునీల్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ శృతి, వన్ ఆఫ్ ది ఫ్రెండ్, చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా ప్రొఫెషనల్ తను కూడా. అండ్ కనిపించి అంత కామన్ అయితే కాదు. సో అది ఒకసారి చిన్న డిస్క్లైమర్ వేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లిరిసిస్ట్స్, కాసరి శ్యామ్ అన్న, ఆయనతో జర్నీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ సాంగ్ అంటే సిప్పు సిప్పు గాసిప్ సాంగ్, గాసిప్ సినిమా థీమ్ మీద రాయాలి అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో ఆయన వచ్చారు. సో ఎప్పుడైతే ఆయన ఆ సాంగ్ వినడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఆయన కథ కూడా చెప్పలేదు, జస్ట్ 1 lines చెప్పాను. చెప్పగానే ఆయన హిట్ లైన్ ఇచ్చేశారు. సో విత్ ఇన్ 1 day ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఎక్కడున్నా. ఐ మీన్ లైక్ ఐ మీట్ యూ సూన్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ సురేష్ బెన్శెట్టి గారు, ఆయన బేబీకి 4 songs రాశారు. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే జనరల్గా రైటర్ అంటే కొంచెం ప్రాస ఏదైనా అంటే ఒక తెలుగు లాంగ్వేజ్ని లిటరేచర్ని చాలా ఎగ్జిబిట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలని ట్రై చేస్తారు. అది తప్పు కూడా కాదు, అదొక పర్స్పెక్టివ్.
బట్ ఆయన రైటింగ్ చాలా కొలోకియల్ గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటది. అజంతా గారి సాంగ్ అని, చిన్నపిల్ల సాంగ్ అని మీరు చూసారు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సురేష్ గారు, మనం కలిసి మరిన్ని ఫిల్మ్స్ వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ స్టేజ్ మీద అండ్ మా పృథ్వీ గారు, నేను చెప్తాను మర్చిపోలేదు, ఆయన మర్చిపోయాను ఖచ్చితంగా చెప్తాను. అండ్ నేను క్యారెక్టర్ అనుకున్నాను, రోని స్వామి క్యారెక్టర్. సో చాలా రోజులు ట్రై చేసాను ఎవరు ఇది అని. బట్ పృథ్వీ గారు చాలా చిన్న ఫిలిం అయినా, చాలా తక్కువ రోజులైనా ఆయన వచ్చి చాలా జెన్యున్ హార్ట్ తో చాలా ఒక నోబెల్ కాజ్ కోసం చేసినట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో మరిన్ని ఫిలిమ్స్ వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గురు, అఫ్ కోర్స్ ఎవరికైనా డైరెక్టర్ ఫ్రెండ్స్ అయిపోతారు హీరోగా, బట్ మహేష్ ఏంటంటే చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్. గురు ఏంటంటే రెగ్యులర్ కలుస్తుంటాం, మాట్లాడుతుంటాడు, అండ్ మా మధ్య మంచి డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో వాళ్ళ రోల్స్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. వాళ్ళిద్దరిలో ఉన్న బ్యూటీ ఏంటంటే జనరల్ గా హీరోగా అవుదా అనుకున్న వాళ్ళకి ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం లో ఒక 10 minutes ఒక 20 minutes రోల్ చేయాలంటే ఒక రకమైన ఇది ఉంటది, అంటే అమ్మాయి సినిమా కదా మనం ఎందుకు అని. అది కాక వాళ్ళు అంటే ఆ స్టోరీకి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ కాన్సెప్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి, హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఐడియాస్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి. సినిమా అప్పుడే పాత్ మారుతుంది, లేదంటే అది ఒక రొటీన్ దూరంగా వెళ్తుంది. అండ్ ఈ సినిమా పోస్టర్స్ అన్ని చూసారు ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడుతుంటే వింటున్నాను. పోస్టర్ తిరగేసి పెట్టాడు, సరిగ్గా పెట్టిన అన్నారు. యాక్చువల్గా ఆ పోస్టర్ అలాగే డిజైన్ చేశాను నేనే, తప్పు మా పోస్టర్ డిజైనర్ది కాదు మావే. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్, అజంతా క్యారెక్టర్ లైఫ్ ఈ సినిమాలో అప్సైడ్ డౌన్ అవుతుంది అని చెప్పడానికి అలా చేశాను. దానికి ఒక 1 week వర్క్ చేశాను. విఘ్నేష్ పోస్టర్స్ అండ్ పోటిక్స్ అనే కంపెనీ పెట్టాము. దాంట్లో పోస్టర్స్ లిరికల్స్ చేసాడు విఘ్నేష్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. మనలో ఉన్న బ్యూటీ ఏంటంటే నేను జనరల్ గా రాత్రి పడుకోను, మనోడు కూడా నాతో పాటు 4 వరకు 5 వరకు కూర్చుని ఎన్ని కరెక్షన్స్ చెప్పినా ఎన్ని చెప్పినా, అంటే పోస్టర్ చేయడంలో ఒక డైరెక్టర్ ప్యాషన్ ఉండొచ్చు, ఎందుకంటే తనకి పేరు వస్తుంది, తన ఫిలిం ఇది. బట్ ఒక పోస్టర్ డిజైనర్ దగ్గర ఇంత ప్యాషన్, డైరెక్టర్కి ఏం కావాలంటే అది ఇవ్వాలి. అఫ్ కోర్స్ కొంచెం విసుక్కుంటూ ఉంటాడు, బట్ దట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి వర్క్ లో, నేనే ఫీల్ అయ్యా. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఒక కంపెనీ పెట్టేశాను తను వచ్చాక 1 month కి, పోస్టర్స్ అండ్ పోటిక్స్ అని. సో తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది మీరు ఆలోచించండి. అండ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది విఘ్నేష్, ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవగానే వచ్చాడు, మంచి డైరెక్టర్ అవుతావు, డోంట్ వరీ, ఈ టైం నీకు వస్తుంది. అండ్ ఇంకెవరున్నారా? ఓకే, రాలేదు కాబట్టి గుర్తు రాలేదు, బట్ ఓకే. యాక్చువల్గా ఈ సినిమాలో ఫాదర్ రోల్ చేసిన విజయాదిరాజ్ గారు, ఆయనతో నాకు చాలా మంచి జర్నీ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అండ్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ మోస్ట్ రిమార్కబుల్, అండ్ వాట్ ఎవర్ యువర్ పర్ఫార్మ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు వాచ్ ఆన్ స్క్రీన్. అండ్ రవివర్మ గారు, ఆయన నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తెలుసు, నేను కేరింగ్తో చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ప్లేస్ లేదని బయటకు వెళ్ళిపోయినాను. బయట నుంచి ఉంటే ఆయన అన్నయ్య కోసం వచ్చారు, వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమా కోసం ఆయనతో మాట్లాడారు. ఆయన కూడా షాక్ అయ్యి ఇన్నేళ్ళు అలా గుర్తుపెట్టుకున్నాను. రవివర్మ గారిది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఈ సినిమా స్టార్టింగ్ షాట్ రవివర్మ గారితో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ షాట్ రవివర్మ గారితో ఎండ్ అవుతుంది. సో అండ్ మోస్ట్లీ యాక్చువల్గా ఎప్పుడైనా యాక్టర్స్ కి ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే ఎవరైనా చాలా సిన్సియర్ గా యాక్ట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఏంటంటే వీళ్ళు హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా, చాలా టిపికల్ యాటిట్యూడ్ ఇది అనుకుంటారు. బట్ మోర్ దెన్ దట్ అది ఒక కైండ్ ఆఫ్ సిన్సియారిటీ. మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ బికాస్ ఇట్ ఈస్ difficult. People only try to judge others. It is so easy. Sadly, most of us follow the easiest path. So, నేనేంటంటే ఏ యాక్టర్ అయినా ఎప్పుడైనా ఎవరైనా ఈ యాక్టర్కి చాలా టాంట్రమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే ఫస్ట్ ఆల్డేట్లో తీసుకుంటాను. అసలు ఎందుకో చూడాలి నాకు, అంటే ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళతో. అండ్ రాశిని కూడా చాలా మంది హీరోయిన్ సెంట్రిక్ అన్నప్పుడు తను కూడా మేబీ తనకు చెప్పుకుంటారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు,
చిన్న ప్రొడక్షన్ కదా, హీరోయిన్ సెంటర్కి ఎందుకు రిస్క్ అది ఇది అని చెప్పి రాసి వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ధైర్యం ఉంటే మాలాగా నిన్ను పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమా తీనను చెప్పి ఏం మొహమాట పడకు, మనం చాలా మంచి సినిమా చేసాం, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అన్ని పక్కన పెడితే ఈ సినిమా చూసాక ఇది బాగాలేదు అని అనేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. ఇది రకరకాల పర్స్పెక్టివ్ ఉన్న పీపుల్కి రకరకాలుగా అర్థమవుతుంది. గాసిప్ చేసేవాడికి ఒకలా అర్థం అవుతుంది, అది వినేవాడికి ఒకలా అర్థం అవుతుంది, దానివల్ల సఫర్ అయ్యేవాడికి ఇంకోలా అర్థం అవుతుంది. సో చాలా ఎక్కువసేపు మాట్లాడాను, బట్ దట్స్ ఓకే అనుకుంటున్నాను, ఎందుకంటే నా సినిమా కాబట్టి. సో అన్న ఏమైనా మర్చిపోయినా, యా కృష్ణ వంశీ అండ్ గాసిప్ బ్యాచ్ వాళ్ళకి చాలా ఒక 5 సీన్స్ ఉంటాయి, బట్ సినిమా వరకు మాత్రం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్స్ ఆఫ్ ది ఫిలిం అన్ని వాళ్ళ దాంట్లోంచే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అండ్ స్క్రీన్ ప్లే అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది వాళ్ళ వల్ల, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ మీడియా. ఇది చాలా చిన్న ఫిలిం అయినా మేము డేర్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నా, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తే క్షమించండి. నేను అంటే నా ఫీలింగ్ ఏంటంటే అనవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడితే అంత తప్పు, అవసరమైనప్పుడు తక్కువ మాట్లాడినా కూడా అంత తప్పు. సో అందుకని మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకంటే వీళ్ళందరి గురించి చెప్పడానికి ఇంకెవరు ఉంటారు, నేనే చెప్పాలి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ మంజుష ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీకు నమస్కారం. వైభవ్ గారి స్పీచ్ తర్వాత నాకు భయం వస్తుంది. ఇప్పుడు ఇంత ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు అబ్బా, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు. బట్ ఐ నో దట్ యూ స్పోక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అండ్ ముందుగా సాయి కిరణ్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రిలీజింగ్ అ ట్రైలర్ అండ్ సాంగ్. పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు మీరు కూడా చెప్పారు కదా, ఈ అమ్మాయి ఇప్పుడు వైరల్ ఉంది, ఇది మీడియా వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా బికాస్ యూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ యూ సపోర్ట్ ఎవ్రీవన్, యూ సపోర్ట్ ద ఫిల్మ్స్. ఇక్కడ నుంచి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గాసిప్ గురించి చెప్పాలంటే ఫర్ మీ గాసిప్ ఇస్ అజంతా ఇస్ గాసిప్. ఇది సోషల్ సెటైర్ ఫిల్మ్. హౌ intentional గా ఉన్న unintentional గా ఉన్న gossip can change someone's beautiful life upside down into a tragedy is a film. ఇప్పుడు చాలా మంది చెప్పారు నన్ను, మీరు ఆ మూవీలో అంత సీన్ ఉంది, మీకు ఆ మూవీలో తక్కువ సీన్ ఉంది, ఆ మూవీలో అంత స్క్రీన్ లో స్పేస్ లేదు, ఇప్పుడు ఇది చేశాము. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు మీరు, నేను చెప్పా నాకు పర్ఫార్మెన్స్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేయాలి, మూవీ చేయాలి. ఇప్పుడు ఇది చేశాను. ఇది నా ఫస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ మీకు తెలుగు ఇప్పుడు వరకు నార్మల్గా మీడియా ఇంటరాక్షన్ ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్నా నేను చాలా కాన్ఫిడెంట్ గానే ఉంటాను, కానీ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సో నర్వస్. ఎందుకంటే దిస్ ఫీల్స్ లైక్ అ ప్రెషర్. ఐ డోంట్ నో హౌ హీరోస్ ఫీల్, ఐ డోంట్ నో. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ముందు కూడా ఫస్ట్ టైం ఐమ్ సో నర్వస్. ఐ డోంట్ వాచ్. I'm feeling that because I think this is also one of the no matter how many films you do, no matter 2, 3, 4, 5, for me every event, every day, every shoot feels like first day. I get exactly same amount of passion and same amount of nervousness. And ee roju koncham ekkuva undi endukante this movie is mine, I can say that. And ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూస్తారు. No one will complain, ask me questions in interview that మీకు ఇది ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు వైభవ్ గారి గురించి మాట్లాడతాను. గట్స్ ఉండాలండి, ఇప్పుడు గట్స్ ఉండాలి. నాకు లేదు అసలు గట్స్ ఉండాలి. ఈ టైప్లో సినిమా మీరు రాసినందుకు, నాకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత పెద్ద స్టార్ కాదు. ఐ ఫీల్ లైక్ ఐ యామ్ అ న్యూ కమర్. ఐ హ్యావ్ లిటరలీ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ a hunger to perform in every film that I get. But meeting వెళ్ళిన టైంలో I was Vaibhav, I don't have that much fan following that you can put money on me and take the film. He was much more confident than me. అంత క్లారిటీ మీకు ఎలా వచ్చిందో నాకు తెలియదు, బట్ నా మీద అంత కాన్ఫిడెంట్ మీరు పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ.
ఫ్రమ్ డే 1 to లాస్ట్ డే. అంత క్లారిటీ నేను కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ వచ్చి ఉండదు. అంత ఫాస్ట్ గా సినిమా షూటింగ్ అయింది. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ అలా ప్రిపరేషన్ తో చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎత్తు గారు మీరు అందరూ చూసారు, చాలా క్యూట్ ఉన్నారు కదా. మంచి ఫోన్ చూసి అన్ని పేర్లు గుర్తొచ్చి అన్ని పేరు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యతి అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm very underconfident. I'm still underconfident. And I think this is the way to go in life. In every film, I want to be this nervous and underconfident. So I behave and work like a chinnapilla and like a student. Yati garu ఈ సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. హ్యాండ్స్ ఓపెన్ చేసి ఖర్చు పెట్టారు. క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా ఇప్పుడు కాంటెంట్ మూవీకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు గర్ల్ ఫ్రెండ్ తో కంపేర్ చేశారు. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎన్ యాక్టర్ బట్ ఆ కాంటెంట్ ద గర్ల్ ఫ్రెండ్ లో ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా వచ్చింది. ఇంత పెద్ద హిట్ ఉంది కాంటెంట్ వాళ్ళు. maybe I'm not that great of an actor or that great of a star, but the way Velvet Warriors taken this film and shot this film and written this film with so much of confidence that even if నాకు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా కూడా నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మీకు కూడా మీ మీద తెలుస్తుంది. ఇప్పుడు నా సతీష్ గారు ఈ మూవీలో అయితే నాకు లుక్ ద బెస్ట్ మీ వాళ్ళే, నా డిఓపి. And Shruti, I've had a great time shooting with you. Mahesh garu and Guru garu, I have had quite some working days with both of them. For the first time this happened with me that movie lo my maximum day was naadi. First time. And I did it with no complaint. I was so happy that once caravan ki vachin tarvata I am out of the caravan. Idi first time అది జరిగింది నాతో. ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత నాకు అస్సలు ఒక్క మినిట్ కూడా దొరకలేదు. చేంజ్ షార్ట్. నౌ ఐ అండర్స్టాండ్ ద ప్రెషర్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్. ఓ మై గాడ్, లైక్ మహేష్ గారితో ఉన్న సీన్స్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సీన్స్. వన్ సైడ్ యూ సీ యంగ్ గర్ల్ విత్ సో మచ్ ఆఫ్ డ్రీమ్స్ టు డూ గ్రేట్ ఇన్ లైఫ్, అండ్ వన్ సైడ్ యూ సీ అ వెరీ responsible woman. So both of them has done amazing work, and the story is about Ajanta, how she transforms into a happy girl to a very responsible woman. And ఇప్పుడు Falguni మాస్టర్ సునీల్ మాస్టర్ గురించి if you all noticed or not, ఇది ఫస్ట్ సినిమా వేర్ ఐ danced. ఓకే, నాకు అసలు డాన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు. సినిమాలో డాన్స్ అంటే ఐ వాజ్ లైక్ షివరింగ్ అండ్ వాట్ ఆర్ యూ మేకింగ్ మీ డూ? బట్ బికాస్ ఆఫ్ Falguni మాస్టర్ అండ్ సునీల్ మాస్టర్, they came to my house so many times and I've tortured them to give me practice for very simple steps. Thank you so much for that. And it is Falguni the first cinema where she has acted with me, off screen best friend, on screen best friend. Great experience. I'm so sorry if I'm forgetting some names because it is the first time that I feel like a responsibility to take everyone's name, but I'm not that great at it. But Manjusha garu, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. I love your dimples and అన్ని టైం నా గురించి చాలా మంచి మాటలు చెప్తారు మీరు. సో బికాస్ యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పారు కదా దట్ సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ ఆర్ ఇంత తక్కువ టైం స్పాన్ లో. బట్ ఐ థింక్ ఇఫ్ వీ హ్యావ్ డైరెక్టర్స్ లైక్ వైభవ్ గారు, we will get such kind of films a lot more, and I wish that this works for all of us, and I will not take much time. Thank you so much. My movie 26th ki release avutundi. Please support cheyandi. Thank you. Mama and mama. Oh, ఈ జర్నీలో చాలా ఇమోషనల్ జర్నీ ఉంటుంది. అజంతా అండ్ మామయ్య అండ్ నాన్నతో పాటు. అండ్ ఈ సాంగ్ కూడా పాప సాంగ్ ఫస్ట్ టైం చూసాను నేను. ఇది నాకు సర్ప్రైజ్ లాగా చాలా క్యూట్ గా తీశారు మీరు ఈ సాంగ్. ఎంత బ్యూటిఫుల్ గా జర్నీ చూపించారు అజంతా. అజంతా జర్నీ. అండ్
ఎమోషన్ చూపించాలి కదా, అంత మంచిగా చూపించారు. హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ as well. If I'm forgetting anyone, please, I'm so sorry. Next time, whenever we have any media event, I'll surely take your name. Thank you so much.